హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే అహ్మదాబాద్ వచ్చాము. మా వారికి ఇక్కడ ట్రైనింగ్ అయితే ఉంది. సో ఇక మమ్మల్ని కూడా తీసుకొచ్చారనమాట. ఇక్కడ మా అత్త వాళ్ళ అమ్మ అయితే ఉంది అహ్మదాబాద్లో, తను చదువుకుంటుంది ఇక్కడ. సో తనను కూడా చూసినట్లు ఉంటుందని చెప్పేసి ఇంకా మేము కూడా వచ్చాము. ఇక మేమైతే ఆ రోజు 8th నైట్ అయితే వచ్చాం అనమాట. ఈ వీడియో వచ్చేసి 9th సండే తీశాను. సండే వీకెండ్ కాబట్టి ఇంకా వాళ్ళు కూడా రూమ్లోనే ఉన్నారనమాట. మా అత్త వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మంచి జోయల్గా అందరితో కలిసిపోతున్నారు. సో అందరం కలిసి అయితే బయటకు వచ్చాం అనమాట. కానీ ఏంటంటే ఉదయం నుంచి వెళ్దాం అనుకుంటే మా వాడైతే ఆ రోజు ఎర్లీగా పడుకున్నాడు, లేట్గా లేచాడు. మధ్యాహ్నం 12కి అయితే పడుకొని 3కి లేచాడు అనమాట. సో ఇంకా అప్పటి వరకు అయితే వెయిట్ చేసి వాళ్ళు లేచిన తర్వాత వాడిని రెడీ చేసుకొని మేమైతే ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. అప్పుడు దాకా ఏం తినలేదు, బయటకు వెళ్ళి తిందాం అనుకొని లోపల రూమ్లో కూడా ఏం చేసుకోలేదు మేము. సో అందుకని చెప్పేసి మేము వెళ్ళేసరికి 4 అయిపోయింది. సో ఇంకా రెస్టారెంట్కి వచ్చిన తర్వాత వాడు అల్లరి చూడండి, వాడి హ్యాపీనెస్ మామూలుగా లేదనమాట. శిశాంత్ 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 ఇక అక్కడైతే మేము ఫస్ట్ పరాటా అయితే ఆర్డర్ చేసాము. దానిలోకి మలాయ్ పన్నీర్ అండ్ ఆలూ బటాకా కర్రీ అయితే ఆర్డర్ చేసాం అనమాట. సో అవి ఓకే, బాగానే ఉన్నాయి. తర్వాత వెజ్ పలావ్ ఆర్డర్ చేసామండి. అదైతే ఘోరాతి ఘోరం అనమాట. అసలు ఇంకా అలాంటి పలావ్ ఎప్పుడు తినకూడదు అనిపించింది నాకైతే, అంత వరస్ట్గా ఉంది. సో ఇంకా అలా అక్కడ లంచ్ చేసేసేసి ఇక ఎక్కడికి వెళ్దాం అని అనుకుంటే ఇంకా అందరం కలిసి మాల్కి వెళ్దాం అన్నారు. సో అందుకని చెప్పేసి మాల్కి అయితే వెళ్ళటానికి అయితే డిసైడ్ అయ్యామన్నమాట. ఫస్ట్ అయితే ఏదో లేక్ ఇక్కడ ఉంది, అక్కడ యానిమల్స్ అవి కూడా ఉంటాయని చెప్పారు. అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి ఇక మాల్ అయితే కొంచెం చీకటి పడినా కూడా ఏం కాదులే అని చెప్పేసి మాల్కి అయితే బయలుదేరాం అనమాట. మేమైతే పెల్లిడియం మాల్కి అయితే వచ్చామండి. ఇది అహ్మదాబాద్లోనే బిగ్గెస్ట్ మాల్, చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో అందుకని మేమైతే అక్కడికి వచ్చాము. గాయస్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మాల్ అయితే చాలా బాగుంది. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మాల్ అంట. సో అందుకని చెప్పేసి నేను మీకు మొత్తం చూపించాలని చెప్పేసి ప్రతిదీ నేను వీడియో క్యాప్చర్ చేశాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. సో మేమైతే లోపలికి వచ్చామండి. లోపలికి రాగానే అయితే మాకు పాండా డెకరేషన్ అయితే కనిపించింది. మా వాడైతే ఇంక దాన్ని చూస్తూ అటు ఇటు చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. సో ఆ పాండా డెకరేషన్ కూడా చాలా ముద్దుగా ఉంది, చాలా బాగుంది అది. ఇక మేమైతే ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చామన్నమాట. ఫస్ట్ జారాలోకి వెళ్ళాం అనమాట. కొంచెం బట్టలు ఏమన్నా చూద్దాంరా అంటే వీడు అసలు ఆగట్లేదు. వాడిని అక్కడ ఎదురు అద్దంలో చూసుకొని వాడు భలే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఎవరా వీడు అనుకున్నాడేమో అనుకున్నాను. నేను కూడా అక్కడ వీడియో తీస్తూ ఉన్నాను. ఈ వీడియో మొత్తాన్ని మా అత్తోళ్ళ అమ్మాయి తీసింది. సో క్రెడిట్ గోస్ టు పండు అనమాట. వీడియో బాగా తీసింది, చాలా బాగా వచ్చింది వీడియో కూడా. సో వాడైతే అద్దంలో చూసుకొని షాక్ అయినట్టు చూస్తున్నాడు, నవ్వుకుంటున్నాడు. వాడే బాగా చూసుకుంటున్నాడు అనమాట. మా వాడు ఏంటంటే సెల్ఫ్ లవ్ ఎక్కువ అనమాట. అద్దం ఎక్కడైనా కనిపిస్తే వాడు బాగా చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఎక్కడ కూడా బాగానే చూసుకున్నాడు. ఇక వాడైతే చిక్కడు దొరకడు, ఎత్తుకుంటా అని చెప్పేసి అన్నా కూడా వాడు రాడనమాట. ఇంకా అలా తిరుగుతూనే ఉంటాడు. ఇక మేమైతే చూసి మొత్తం అక్కడ బయటకు వచ్చేసాం అనమాట. అక్కడ ఏంటంటే ఇంకా అన్నీ చూడటానికే ఉన్నాయి కానీ కొన్ని అంత రేంజ్ అయితే లేదనమాట.
సో బయటికి రాగానే మా వాడు ఎస్కలేటర్ అయితే చూసి ఇంకా ఒకటే ఏడుపు అనమాట. ఇంకా దాని మీద తీసుకురమ్మని చెప్పేసి అలా నన్ను ఒక 5-6 రౌండ్స్ అయితే వేయించాడు అక్కడ. సో ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట. జరా అనేది పైన కూడా ఉంది. సో అక్కడ కూడా చూద్దామని చెప్పేసి పైకి వెళ్ళాం అనమాట. ఆ బ్యాంగిల్స్ అవి నాకు బాగా నచ్చినాయి, కానీ రేట్ చూస్తేనేమో అదిరిపోతుంది. సో అందుకని చెప్పేసి వదిలేసాను అనమాట. బట్టలు కూడా బాగున్నాయి అక్కడ జరాలో, కానీ అవి చెప్పే కదా మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి. సో అందుకని చూసామన్నమాట. పర్చేస్ అయితే చేయలేదు. ఇక అక్కడ లైటింగ్ అది చూసి వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు, బాగా తిరుగుతూ ఉన్నాడు. ఎత్తుకోమని కూడా అడగలేదు, అలా తిరుగుతూనే ఉన్నాడు. సో చూడండి అంతా చాలా బాగుంది. ఇక్కడ ఫరెవర్ 21 ఇది షాప్ అనమాట. ఇది ఏంటంటే ఇది ఎత్తేస్తున్నారంట, ఉన్న ఐటమ్స్ అన్నీ సేల్కి పెట్టేయాలని చెప్పేసి అక్కడ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఏదైనా 499 స్టార్ట్ అనమాట. సో అక్కడ కూడా ఎలా అంటే తీసుకుందామని వెళ్ళాను, కానీ అక్కడ మా సైజులు అయితే లేవు, అన్ని స్మాల్ సైజులే ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి చూసి వచ్చేసాము. పిల్లలు కూడా అంత ఏమి ఇదిగా లేదు, అందుకని చెప్పేసి వచ్చేసాం అనమాట. కానీ అది మరి రీసెంట్గానే స్టార్ట్ చేశారంట, కానీ మరి సేల్స్ అవ్వట్లేదనేమో తీసేస్తున్నారని చెప్పేసి అన్నారు. ఇక అలా ఒక్కొక్క షాపు చూస్తూ ఇంకా అలా వాడిని పట్టుకొని నడుస్తూ అలా చూసుకుంటూ వీడియో చూసుకుంటూ అయితే వెళ్ళాం అనమాట. చాలా సరదా అనిపించింది. ఉన్నంతసేపు అయితే టైమే తెలియలేదు అక్కడ. చిన్నగా సైడ్ అవుతున్నావుగా. శిశాంత్ 8 minutes. ఇచ్చుడు ఇంక ఇప్పటి వరకు అయితే మేమైతే చూసామని చెప్పేసి వాడికి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, అందుకని టైం జోన్కి అయితే వచ్చానమాట. అది పిల్లలు ఆడుకునేది అనమాట. కాకపోతే వాడికి అంత ఆడే స్టేజ్ అయితే రాలేదు కదా, సో ఒకసారి చూపిద్దామని చెప్పేసి పైకి వచ్చాము. అందుకని మేము టికెట్ కూడా తీసుకోలేదు. వాడు అవి చూసే బాగా ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. సో ఇంకా అలా చూపిస్తూ అలా కొంచెం ఆ కార్స్, అక్కడ హార్స్ ఒకటి ఉంటే అది ఎక్కించి కొంతసేపు అలా వాడికి టైం పాస్ చేయించి ఇక మళ్ళీ తీసుకొచ్చాము. ఇక
ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాం అనమాట. కాకపోతే కిందకు వచ్చేదారిలో వాడికి ఎక్కడ టాయ్స్ కనిపిస్తే ఆ షాప్లోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆ టాయ్స్ పట్టుకొని కొంచెంసేపు ఆడుకొని ఇంకా వస్తున్నాడు అనమాట. సర్లే అని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ ఆ షాపుల్లో చూపించి అలా కొంచెంసేపు ఆడిపించి మళ్ళీ తీసుకొచ్చేసాను అనమాట. ఇక బయలుదేరిపోదాం అని చెప్పేసి కింద పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక అప్పటికే ఇక అలసిపోయినట్లే అయిపోయింది. ఇక అక్కడ నుంచి బయలుదేరి ఇంకా బయట డిన్నర్ చేద్దామని అనుకున్నాం, కానీ పిల్లలు అయితే ఇంకా వద్దక్క రూమ్కి వెళ్ళేసి ఏదైనా చేసుకొని తిందాం అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోయాం అనమాట రూమ్కి. సో గాయ్స్, ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.